చాలామందికి వాళ్ళ చిన్నప్పటి నుండి ఒక డౌట్ ఉంటుంది. డాలర్‌కి, రూపీకి ఎక్స్‌చేంజ్ రేట్స్ ఎందుకు డిఫరెంట్‌గా ఉంటాయి అని. అమెరికాలో $10,00,000 ఉన్న ఆస్తిపరుణ్ణి మిలియనీర్ అంటారు. అదే మన ఇండియాలో 10,00,000 ఆస్తి ఉన్నవారిని మిడిల్ క్లాస్ పర్సన్ అంటారు. రూ. 1 అయితే మీకు యాపిల్ ఐఫోన్ $840కే వస్తుంది. రూ. 10 కోక్ బాటిల్ జస్ట్ 60 పైసలకే కొనుక్కోవచ్చు. ఇంకా పెట్రోల్ అయితే మంచినీళ్ళు కొనుక్కున్నట్టు కొనుక్కోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. చాలామంది రూ. 1 అయితే ఇలానే అవుతుంది అనుకుంటారు. కానీ ఇదంతా రాంగ్. ఇలా అస్సలు జరగదు. అసలు రూ. 1 అయితే నిజంగా ఏం జరిగిద్ది? రూ. 1 అవటానికి 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి ఓవర్ నైట్లో మారిపోవడం, రెండోది యూఎస్ డాలర్ వీక్ అయ్యి రూపీ స్ట్రాంగ్ అవ్వడం. మనం ఫస్ట్ మొదటి కేసు గురించి మాట్లాడుకుందాం. కంట్రీ ప్రొడక్టివిటీ పెరగకుండా, శాలరీస్లో ఎలాంటి చేంజ్ రాకుండా ఓవర్ నైట్లో రూ. 1 అయ్యింది అనుకుందాం. ఒక మంచి ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకి $75,000 సంపాదిస్తాడు. అంటే ఇతను యూఎస్లో $3,000 సంపాదించే మనిషితో సమానం. ఇప్పుడు రూపాయి $1తో సమానం అయ్యింది. కానీ ఈ ఇండియన్ ఇంజనీర్ యొక్క ప్రొడక్టివిటీలో కానీ శాలరీలో కానీ ఎలాంటి మార్పు రాలేదు అనుకుందాము. అంటే ఇప్పుడు ఈ ఇండియన్ ఇంజనీర్ శాలరీ $75,000. ఇప్పుడు ఇతను ఆనందంగా తన శాలరీని తీసుకుంటాడు. ఫర్ సపోజ్ ఇతను ఒక ఫోను కొనుక్కోవాలనుకున్నాడు. ఇంత శాలరీ వచ్చాక ఎవడు మామూలు ఫోను కొండు. ఐఫోన్ కొందాం అని యాపిల్ స్టోర్కి వెళ్తాడు. అక్కడ యాపిల్ ఫోన్ అతనికి $840కే దొరుకుతుంది. ఎందుకంటే రూ. 1 కదా. ఒక్క నిమిషం. యుఎస్లో $3,000కే ఎంప్లాయీ దొరుకుతున్నప్పుడు అదే పనిని ఒక ఇండియన్ ఇంజనీర్కి $75,000కి ఇచ్చి పని చేపించుకోవాల్సిన అవసరం ఆ కంపెనీకి ఉందంటారా? ప్రతి ఒక్క ఇండియన్ ఇంజనీర్స్, టీచర్స్, అకౌంటెంట్స్, డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్ అందరినీ జాబ్స్లో నుండి పీకేస్తారు. ఎందుకంటే ఇండియాతో పోలిస్తే బయట కంట్రీస్లోనే ఎంప్లాయీస్ చీప్గా దొరుకుతున్నారు కాబట్టి. క్లీనింగ్ లాంటి పనులకి ఒక మనిషికి నెలకి $4,000 ఇచ్చే బదులు $1,000 పెట్టి వ్యాక్యూమ్ క్లీనర్ కొనుక్కుంటారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇండియాలో ఉండే 90 మిలియన్ జాబ్స్ పోతాయి. జాబ్స్లో నుండి తీసేస్తున్నారు కాబట్టి వీళ్ళు తక్కువ శాలరీస్కే జాబ్స్ చేయడానికి సిద్ధపడతారు. అంటే నెలకి $2,500కే జాబ్స్ చేస్తారు. కానీ వాళ్ళు బ్యాంక్స్ నుండి తీసుకున్న లక్షల రూపాయల లోన్స్ కట్టలేరు. ఎందుకంటే వాళ్ళకొచ్చేది నెలకి $2,500 మాత్రమే. సో అప్పుడు బ్యాంకులన్నీ దివాలా తీసి ఆర్బీఐ దగ్గరకు పోతాయి. బ్యాంకులు స్థిమితంగా ఉండాలని ఆర్బీఐ ఫుల్లుగా కావాల్సినంతగా కరెన్సీని ప్రింట్ చేసిద్ది. అప్పుడు ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయిద్ది. అంటే వస్తువుల రేట్లు అన్నీ బాగా పెరిగిపోతాయి. చివరికి మళ్ళీ $1 వాల్యూ $100కే వస్తుంది. ఇంకా మనోళ్ళు తక్కువ శాలరీకే జాబ్స్ చేస్తున్నారు కాబట్టి కంపెనీలు తిరిగి ఇండియాకి రావటం మొదలు పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్డు 1 మైల్ లెంత్ ఉంది. మనకు తెలుసు 1 మైల్ అంటే 1.6 కిలోమీటర్స్ అని. ఇప్పుడు మన మైండ్లో ఆ రోడ్డు లెంత్ 1 మైల్ అని గుర్తుపెట్టుకొని నడిచినంత మాత్రాన కిలోమీటర్స్ వాల్యూలో ఏమైనా చేంజ్ వస్తుందా? మైల్ అండ్ కిలోమీటర్ అనేది జస్ట్ మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నదే. సో అలాగే రూపీ అండ్ డాలర్ కన్వర్జేషన్ రేట్స్ కూడా మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నదే. ఇనీషియల్గా $1 ₹4 పెట్టి ఆ విధంగా మన ఇండియన్ ఎకానమీని డిజైన్ చేశారు. ఇనీషియల్గా $1ని $100 అని పెట్టి కూడా మన ఎకానమీని డిజైన్ చేయొచ్చు. మన కన్వీనియన్స్ కోసం ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఓవర్ నైట్లో రూ. 1 అయితే ఇంకో సినారియో కూడా ఉంది. రూ. 1 అయ్యింది కాబట్టి ఇండియాలో యావరేజ్గా ఒక్కొక్క ఎంప్లాయీకి $1,00,000 శాలరీ వస్తుంది. కానీ యూఎస్ఏలో మాత్రం యావరేజ్గా ఒక్కొక్క ఎంప్లాయీకి $10,000 శాలరీ మాత్రమే వస్తుంది. అంటే ఇండియాలో నెలకి ఒక్కొక్క ఎంప్లాయీకి $1,00,000 శాలరీ కాబట్టి ప్రపంచంలో మనదే రిచెస్ట్ కంట్రీగా అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఫారిన్ కంపెనీ ప్రొడక్ట్స్ కొనాలనుకుంటారు. ఎందుకంటే ఫారిన్ కంపెనీ ప్రొడక్ట్స్ మాత్రమే మనకు చీప్గా దొరుకుతాయి. ఇండియాలో తయారు చేసే ప్రొడక్ట్స్ మాత్రం చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఎందుకంటే కంపెనీస్లో పనిచేసే ఎంప్లాయీస్కి హై శాలరీస్ ఇవ్వాలి కదా. హై శాలరీస్ ఇవ్వాలంటే
వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ కాస్ట్ కూడా హైలో ఉంటుంది కాబట్టి సో ఎవరు మన ఇండియన్ ప్రొడక్ట్స్ కొనరు. ఇండియన్ కంపెనీస్ అన్నింటినీ ఎత్తేస్తారు. మన దేశంలో ఏమీ తయారవ్వవు కాబట్టి ప్రతి ఒక్కటి ఇంపోర్ట్ చేసుకుంటాము. కొన్ని రోజుల తర్వాత మనోళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అయిపోతాయి. జాబ్స్ చేసి సంపాదిద్దామంటే కంపెనీలు ఉండవు. మన దేశానికి టూరిజం మీద ఫారినర్స్ ఎవ్వరూ రారు, ఎందుకంటే మన దగ్గర అన్నీ బాగా కాస్ట్లీగా ఉంటాయి. సో మనోళ్ళు జాబ్స్ కోసం వేరే దేశాలకు వెళ్ళిపోతారు. ఇంకా జీరో జీడిపి, ఎందుకంటే నో మైనింగ్, నో అగ్రికల్చర్, నో ప్రొడక్షన్, మళ్ళీ యథావిధికి వచ్చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వాళ్ళు రూపీని స్ట్రాంగ్ కానివ్వరు, అలాని వీకు కానివ్వరు. అలా చేస్తే మన దేశం చేసే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఎందుకంటే $1కి ₹100 ఇస్తారు కాబట్టి. అలాగే ఇంపోర్ట్స్ తక్కువగా జరుగుతాయి, ఎందుకంటే మనం $100 ఇచ్చి $1 కొనుక్కోవాలి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండి ఇంపోర్ట్స్ తక్కువగా ఉంటే మన దేశం మంచి పొజిషన్లో ఉంటుంది. చాలామందికి ఒక మిస్కాన్సెప్ట్ ఉంటుంది, $1 ఈక్వల్స్ టు ₹100 అంటే ఇండియా కన్నా యూఎస్ది స్ట్రాంగ్ ఎకానమీ అని. ఫర్ సపోజ్ 3 బ్రదర్స్ ఒక విలేజ్ నుండి వెళ్ళిపోయి ముగ్గురు 3 దేశాల్లో స్థిరపడ్డారు. ఒక కంట్రీలో హైట్ని ఫీట్స్లో మెజర్ చేస్తారు, ఇంకో కంట్రీలో హైట్ని సెంటీమీటర్స్లో మెజర్ చేస్తారు, మూడో కంట్రీలో హైట్ని ఇంచెస్లో మెజర్ చేస్తారు. అయితే ఒక ఫెస్టివల్ అప్పుడు ఈ 3 బ్రదర్స్ ఒక రూమ్లో కలిశారు. ఒక దేశం వాడేమో ఈ బెడ్రూమ్ లెంత్ 12 feet అన్నాడు, ఇంకో దేశం వాడు ఈ బెడ్రూమ్ లెంత్ 360 సెంటీమీటర్స్ అన్నాడు, మూడో దేశం వాడు ఈ బెడ్రూమ్ లెంత్ 144 ఇంచెస్ అన్నాడు. వీళ్ళు ఇంతగా గొడవ పడినప్పటికీ రూమ్ లెంత్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? ఫీట్స్తో మెజర్ చేసేవాడు సెంటీమీటర్స్ అండ్ ఇంచెస్తో మెజర్ చేసే వాళ్ళతో పోలిస్తూ సుపీరియరా? అలా ఏమీ కాదు, జస్ట్ అవి యూనిట్స్ కన్వర్జేషన్ రేట్స్ మాత్రమే. కరెన్సీని బట్టి కంట్రీ యొక్క స్ట్రెంత్ చెప్పడంలో అసలు అర్థమే లేదు. 1 కువైట్ దినార్ 500 జపనీస్ ఎంతో సమానమై ఉండటం వల్ల కువైట్ జపాన్ కన్నా రిచెస్ట్ కంట్రీ ఏమి కాదు. వాళ్ళు జస్ట్ డిఫరెంట్ యూనిట్స్లో మెజర్ చేస్తున్నారు. అలా అనుకుంటే ₹1 అనేది 1.7 జపనీస్ ఎంతో సమానం. కానీ జపాన్ మనకన్నా వెల్ డెవలప్డ్ కంట్రీ. సో కరెన్సీని బట్టి కంట్రీ స్ట్రెంత్ని చెప్పలేము. ఈ సెకండ్ కేసు ఏంటంటే గ్రాడ్యువల్గా చేంజ్ అవడం, అంటే $, వాల్యూ తగ్గి రూపీ వాల్యూ స్ట్రాంగ్ అవడం. అలా జరగాలంటే మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ యూఎస్తో పోలిస్తే తక్కువగా ఉండాలి. కానీ అలా ఎప్పటికీ జరగదు. ₹1ని $1గా అసలు చేయగలమా? ఎస్, చేయొచ్చు. దానికి కూడా 2 ways ఉన్నాయి. సింపుల్ వే అయితే జస్ట్ ఒక న్యూ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఆ న్యూ కరెన్సీకి మనం ఇలా పేరు పెడదాం, NIR అని. NIR అంటే న్యూ ఇండియన్ రూపీ అని అర్థం. అంటే కొత్త కరెన్సీ పేరు NIR, న్యూ ఇండియన్ రూపీ. దట్ మీన్స్ 1 NIR ఈక్వల్స్ టు 100 ఇండియన్ రూపీస్కి ఈక్వల్ చేద్దాం. ఇప్పుడు కరెన్సీని డిమానిటైజ్ చేసి ఓల్డ్ కరెన్సీని బ్యాంక్స్ దగ్గరకు వెళ్ళి న్యూ కరెన్సీతో ఎక్స్చేంజ్ చేసుకోమందాం. అంటే బ్యాంక్ వాళ్ళు నువ్వు 100 ఇండియన్ రూపీస్ ఇస్తే వాళ్ళు నీకు ఒక న్యూ NIR ఇస్తారు. బ్యాంకులో ఉండే డిపాజిట్స్ని, లోన్స్ని, మీ శాలరీస్ని, వస్తువుల రేట్లని అన్నింటినీ NIRలోకి మారుద్దాం. సో ఇప్పుడు 1 NIR అప్రాక్సిమేట్గా $1.5 సమానం అవుతుంది. చూడండి, 1 ఇండియన్ రూపీకి ఎన్ని డాలర్స్ వస్తున్నాయో. కానీ $తో పోలిస్తే ఇండియన్ రూపీయే గొప్ప అని చెప్పుకోవడానికి తప్ప ఈ ప్రాసెస్ ఎందుకు పనికిరాదు. ఒక దేశం గొప్పతనం అనేది కరెన్సీ వాల్యూ మీద డిపెండ్ కాదు, కంట్రీ ప్రొడక్టివిటీ మీద డిపెండ్ అయ్యిద్ది. ఫారిన్ కంట్రీ ఎంప్లాయీతో పోలిస్తే నువ్వు 2 రెట్లు ఎక్కువ ప్రొడ్యూస్ చెయ్యి, అప్పుడే ప్రపంచంలో మనదే రిచెస్ట్ కంట్రీ అవుతుంది. అమెరికా ఎందుకంటే రిచెస్ట్ కంట్రీ, వాళ్ళ దగ్గర తక్కువ జనాభా ఉన్నప్పటికీ వాళ్ళ కంట్రీ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర ఇంత జనాభా ఉన్నప్పటికీ మన కంట్రీ ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే పేదరికం మరియు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ మంది లేకపోవడం. అంటే లిటరసీ రేటు ఎక్కువ లేకపోవడం వల్ల కంపెనీస్ ఎక్కువ లేవు. కంపెనీస్ ఎక్కువ లేకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. ఇంకో విషయం, మనం ఒక ల్యాప్టాప్ని ఇండియాలో 50,000 రూపీస్ పెట్టి కొంటున్నాం. అదే ఫీచర్స్ ఉన్న ల్యాప్టాప్ యూఎస్లో అయితే 25,000 రూపీస్కే వస్తుంది. ఎందుకంటే ల్యాప్టాప్స్ అనేవి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కావు,
వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఎక్స్ట్రాగా లోకల్ ట్యాక్సెస్ అని, ఇంపోర్ట్ డ్యూటీసు, షిప్పింగ్ ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ అని యాడ్ అవటం వల్ల 25,000 రూపీస్కే వచ్చే ల్యాప్టాప్ 50,000 అవుతుంది. అనవసరంగా మన మీద 25,000 కాస్ట్ ఎక్కువగా పడుతుంది. అదే ల్యాప్టాప్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే 25,000కే కొనుక్కోవచ్చు. ఎందుకంటే మన దగ్గర తక్కువ కాస్ట్కే ఎంప్లాయీస్ వస్తారు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తక్కువ. కన్క్లూజన్ ఏంటంటే మన కంట్రీ కూడా అమెరికా లాగా రిచెస్ట్ అవ్వాలంటే $1 $1 అవ్వాల్సిన అవసరం లేదు. ఇంపోర్ట్స్ తక్కువగా చేసుకొని ఎక్స్పోర్ట్స్ పెంచితే సరిపోతుంది. ఎక్స్పోర్ట్స్ పెరగాలంటే అందరూ బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయండి, న్యూ ఐడియాస్తో న్యూ కంపెనీస్ పెట్టండి, కొత్త బిజినెస్లు పెట్టడం లాంటివి ట్రై చేయండి. సో ఇండియన్ కంపెనీస్ ఎక్కువగా ఉంటే ఇండియన్స్కి ఎక్కువగా జాబ్స్ వస్తాయి. కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్ కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్లకుండా ఇండియాలోనే ఉంటుంది. ఇండియా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మీరు ఫారిన్ ప్రొడక్ట్స్ కొనడం వల్ల ఫారిన్ కంపెనీస్కి బాగా లాభాలు వస్తున్నాయి. జాబ్స్ కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ ఎకానమీ బాగుపడుతుంది. మీరు ఏవైనా ప్రొడక్ట్స్ అంటే వస్తువులు కొనేటప్పుడు మ్యాక్సిమం మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ మాత్రమే కొనడానికి ట్రై చేయండి. అలా చేయటం వల్ల ఇండియన్ కంపెనీస్కి లాభాలు వస్తాయి. ఇండియన్స్కి జాబ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. మన కంట్రీలో తయారు చేయలేని ప్రొడక్ట్స్ మాత్రమే ఫారిన్ కంపెనీస్వి కొనండి. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు మనం తయారు చేయలేము. ఏ దేశము ప్రతి ఒక్క వస్తువు వాళ్ళ సొంతంగా తయారు చేయలేదు. కొన్ని వస్తువులు మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.